ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఎంపాక్స్ వైరస్కు వ్యాక్సిన్ వచ్చిందని ఊపిరి పీల్చుకునేలోగానే మళ్ళీ పాత గాయం తిరగబెడుతోంది. అవును, కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. ఇప్పుడు XEC అనే వేరియంట్ ఏకంగా 27 దేశాలను కలవరపెడుతోంది. కోవిడ్-19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో ఇంకా జనం మర్చిపోలేదు. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకునే లోపు ఆ మహమ్మారి ఏదో రూపంలో నేనున్నానంటూ కన్నెర్ర చేస్తోంది. ఇప్పటి వరకు ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ వంటి రకరకాల సబ్ వేరియంట్లుగా రూపాంతరం చెంది ప్రజలను వణికించింది. ఇప్పుడు మళ్ళీ XEC అనే కొత్త వేరియంట్ రూపంలో మెల్లిగా విజృంభిస్తోంది. తొలిసారిగా ఈ కొత్త వేరియంట్కి సంబంధించిన కేసుని జర్మనీలో గుర్తించారు. అలా ఇది UK, US, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం XEC కోవిడ్ వేరియంట్ని ఒమిక్రాన్ సబ్ వేరియంట్ హైబ్రిడ్ KS 1.1 KP 3.3గా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా లండన్లోని జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లోక్స్ మాట్లాడుతూ, ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే XEC వేరియంట్ తొందరగా వ్యాప్తి చెందుతుంది. అయినప్పటికీ టీకాల వంటి రక్షణ అందించడం మంచిదని అంటున్నారు. చలికాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే XEC కరోనా వేరియంట్ తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ XEC వేరియంట్ ఒమిక్రాన్ వర్గానికే చెందిన ఉప వేరియంటే కాబట్టి దీన్ని వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులతో అదుపు చేయగలరని నిపుణులు భావిస్తున్నారు. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి తెలియకపోవడం, శరీర నొప్పులతో సహా అంతకుముందు కోవిడ్ వేరియంట్ల మాదిరిగానే లక్షణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మన దేశంలో కరోనా కొత్త వేరియంట్ XECకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదు.